హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ DPG5 ఫ్యాక్ట్స్. ఈరోజు మనం అడవిలో ఫ్రెండ్షిప్స్ గురించి, నల్లపిల్లి ఎదురైతే ఏమవుతుంది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుందాం. మీరు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. నార్మల్గా ఫ్రెండ్స్గా ఎవరు ఉంటారు? హ్యూమన్స్లో అయితే ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎనిమల్స్లో అడవి మొత్తంలో బెస్ట్ ఫ్రెండ్స్గా ఫ్రెండ్షిప్కి గర్వకారణంగా నిలిచేది మాత్రం ఆస్ట్రిచ్ అండ్ జీబ్రా. ఎందుకంటే 99% అడవిలో ఆస్ట్రిచ్ అండ్ జీబ్రానే కలిసి సంచరిస్తుంటాయి. ఎందుకంటే జీబ్రాకి చెవులు మరియు స్మెల్ చూసే పవర్ ఎక్కువ, అలాగే ఆస్ట్రిచ్కి ఐస్ చాలా పవర్ఫుల్ అంట. సో ఇవి రెండు కలిసి ఒకదాన్ని ఇంకొకటి హెల్ప్ చేసుకుంటాయి. అందుకే జీబ్రాస్ అడవిలో చనిపోవడం, వేటాడపడడం చాలా తక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 4. నాకు ఒకటి చెప్పండి, మన ఇండియాలో నల్లపిల్లి వస్తే కొంచెం సేపు కూర్చొని వెళ్తారు కదా, కానీ బ్రిటన్ అండ్ జపాన్లో నల్లపిల్లి ఎదురు అవ్వడం కానీ దాన్ని పెంచుకోవడం కానీ అదృష్టంగా భావిస్తారంట. దీనికి రీజన్ కూడా ఉందండి. ఇటలిక్ మైథాలజీ ప్రకారం నల్లపిల్లి ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని భావిస్తారంట. అందుకే అక్కడ నల్లపిల్లి ఎదురొచ్చినా దాన్ని పెంచుకోవడం అన్నా ఇష్టంగా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎప్పుడైనా మనం ఫింగర్ ప్రింట్ వేశాక ఎలా ఉంటుందో చూసుకున్నారా? మన భూమి మీద ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అని ఒకటి ఉంది. అది మనకు ఫింగర్ ప్రింట్ ఆకారంలో ఉండడం కాకుండా ఆ ఐలాండ్లో చాలా వాల్స్ ఉన్నాయంట. అది పైనుంచి చూస్తే మన వేలు ముద్రలు ఎలా ఉంటాయో అలా ఉంటాయంట. మరి అలాంటి వాల్స్ ఎందుకు కట్టారంటారు? సో ఇక్కడ స్టోరీ చూస్తే ఆ ఐలాండ్లో చాలా బాగా పంటలు పండుతాయి, కానీ చాలా పంటలు గాలి వల్ల పాడైపోవడం జరిగేది. ఎందుకంటే అది సముద్రం మధ్యలో ఉంది. మరి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అక్కడ ప్రజలు గోడలు కట్టారు. అలా ఆ ఐలాండ్ మొత్తం కట్టారు. ప్రజలు అంటే లక్షల్లో అనుకునేరు. ఆ ఐలాండ్లో చాలా సంవత్సరాల నుంచి 150 నుంచి 200 మంది మాత్రమే ఉంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ ఎవరో మీకు తెలుసా? ఆస్ట్రేలియాకి చెందిన జేమ్స్ హ్యారిసన్ అనే వ్యక్తిని మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అని పిలుస్తారు. బికాస్ ఆయనకి 60 సంవత్సరాలు, కానీ ఆయన ఎవ్రీ వీక్ బ్లడ్ డొనేట్ చేస్తారంట. ఎందుకంటే హ్యారిసన్ బ్లడ్లో ఒక డిసీజ్ని అడ్డుకునే యాంటీబాడీస్ ఉన్నాయంట. అందుకే హ్యారిసన్ వీక్లీ ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకు బ్లడ్ డొనేట్ చేసి ఇంతవరకు 24 లక్షల మంది పిల్లలను కాపాడారంట. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం మొబైల్లో, కంప్యూటర్లో వాడే కీబోర్డ్ని క్వార్టీ కీబోర్డ్ అంటారు. దీన్ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఫాస్ట్గా ఎవరు టైప్ చేయకూడదని. ఎందుకంటే ఫాస్ట్గా టైప్ చేయడం వల్ల టైప్ రైటర్స్ బాగా పాడయ్యేవంట. అందుకే క్వార్టీ కీబోర్డ్ని కనిపెట్టారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో కొన్ని ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్ట్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.